వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. అలా చెప్పడం కంటే కూడా కారుమూరి నాగేశ్వరరావు అంటే చాలా సులభంగా గుర్తుపడతారు. తణుకు ప్రాంతంలో చాలా మంచివాడనే పేరే ఆయనకు ఉందనమాట. అంటే సౌమ్యుడు అనే పేరైతే ఉంది. కానీ ఇప్పుడు ఆయన మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఈడీ ఆయన అరెస్ట్ చేసింది. నిజానికి ఇదే కేసులో ఇంతకు ముందు కూడా ఆయన అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేసి చంచల్ కూడా జైల్లో అయితే పెట్టారు. ఇప్పుడు ఇదే కేసులో ఈడీ కూడా అరెస్ట్ చేసిందనమాట. యాక్చువల్ కేసు ఏంటంటే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. అనధికారికంగా రూ. 13 ఒక కార్టన్ మద్యం బాటిల్ సంబంధించిన ఒక కార్టన్‌కి రూ. 13 నుంచి రూ. 34 వరకు కూడా రేట్‌ని పెంచి అనధికారికంగా అలా పెంచిన డబ్బుని వేరేలాగా తరలించి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారు. ముఖ్యంగా భూములు ఇలాంటివన్నీ కూడా కొంటూ వాళ్ళు పెద్ద స్థాయిలో మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈయన పేరైతే వచ్చిందనమాట. దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయల పెద్ద స్కామ్ ఇది. అయితే 37 కోట్ల వరకు కూడా ఈయనకున్న ఆస్తులను ఇప్పటికీ ఈడీ అటాచ్ చేసింది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పరిణామాలు అనమాట. నిన్న ఆయన అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్ నివాసంలో ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరిచారనమాట. వైద్య పరీక్షలు అయితే నిర్వహించి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇకపై ఆయనకి కాస్త కష్టకాలమనే చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి చాలా టైం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు యాక్షన్ దిగారనమాట. ఇంతకుముందు అరెస్ట్ చేసి బయటకు వచ్చేసినప్పుడు బెయిల్పై బయటకు వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది అది అనుకున్నారు. నెమ్మదిగా నడుస్తుంది కేసు అనుకున్నారు. కానీ ఈడు ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది. రకరకాల కేసుల్లో ఈడు చాలా వేగంగా యాక్టివ్గా పార్ట్ తీసుకుంటారు అనమాట. ఆల్రెడీ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులపై ఈడీ దాడులు చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ మనీ లాండరింగ్ మద్యం కుంభకోణం విషయంలో కారుమూరి నాగేశ్వరరావు అనేది ఏకంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈయన 2009లో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. తణుకు ప్రాంతానికి సంబంధించినటువంటి నేత. నా మాట తీరు చాలా బాగుంటుంది, అందరితో సౌమ్యంగా ఉంటారనే ఫీలింగే ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సౌమ్యుడు, మంచివాడు నిజంగానే. కానీ ఇప్పుడు ఆయన ఇదే మద్యం కుంభకోణంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి హయాంలో జరిగిన ఒక మద్యం కుంభకోణంలో ఇలా అరెస్ట్ అవ్వడం మాత్రం సర్వత్రా రాజకీయంగా పెద్ద సెన్సేషన్గా మారిపోయింది. అప్పట్లో తణుకులో 2009లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో ఆయన వైసీపీలోకి వచ్చారన్నమాట. అక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా కాస్త కలివిడిగానే ఉంటారు ప్రజలతో అనే ఫీలింగ్ అయితే ఉంది. తర్వాత చూస్తే రకరకాల ఈ కుంభకోణాల్లో ఆయన పేరు అయితే బయటకు వచ్చింది. అది మొత్తం తణుకు ప్రాంతంలో కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అక్కడ ఈయన ఇలా అరెస్ట్ అవడం అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఆల్రెడీ ఇదే కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఈయన కారుమూరి నాగేశ్వరరావు డైరెక్ట్గా ఈడీ చేతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఇప్పుడు కోర్టు నుంచి మళ్ళీ ఒకవేళ కొంతకాలం పాటు రిమాండ్కి అప్పచెప్పినట్లయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తులు జప్తు ఉంటుంది. ఆల్రెడీ 37 కోట్ల విలువైన ఆస్తులను అయితే జప్తు చేశారు. ఇంక ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కాలం నడుస్తుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బయటపడాలన్నా కూడా ఈడీ కోర్టు డెసిషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ పైన ఎడ్యుకేటింగ్ అథారిటీ అని ఉంటుంది. ఒకవేళ అప్లై చేసుకుంటే అక్కడ అప్లై చేసుకోవాలి. సో ఇదంతా చాలా పెద్ద తలనొప్పులు తెచ్చే వ్యవహారమే. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది ఎలక్షన్ కాబట్టి అంతవరకు కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వైసీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జోగి రమేష్ కాసేపటి క్రితం మాట్లాడారు. ఆయన కూడా మాజీ మంత్రి. ఆయనకి సంబంధించిన కేసు వేరే, కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అది. ఆయన ఏమంటారంటే మమ్మల్ని అధికార పార్టీ బీసీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బీసీ నేతలుగానే ఉండనివ్వడం లేదు. ఆ బీసీ నేతలను ఎదగనివ్వడం లేదు. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సీదిరి అప్పలరాజు కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్ అంటే తనంతరు కూడా కలుపుకొని బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు, బీసీలనే టార్గెట్ చేస్తున్నారు, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నారు అంటే రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. సో మొత్తం అయ్యే యాంగిల్ తీసుకోబోతుంది అనమాట. వైసీపీ క్లియర్గా అర్థమవుతుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని అధికార పార్టీ టార్గెట్ చేసిందని చెప్పి. బట్ ఇందులో అధికార పార్టీకి సంబంధించిన పాత్ర ఏమీ లేదు, అదంతా చట్టం దాని చేసుకుపోతుందని చెప్పి కూటమి చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కారుమూరి నాగేశ్వరరావుకి కష్టాలు తప్పేలాగా కనిపించడం లేదు.